హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీ 2026 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నాం. సో ఇది అఫీషియల్ న్యూస్. ఓకే, అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈసారి కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. వెరీ బిగ్ చేంజెస్. మీకు దాని ఎఫెక్ట్ అన్నది చాలా వరకు ఉంటుంది. సో దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు దీనికి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఓకేనా? అయితే దీని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేసి హైప్ పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దని మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఓకే, అండ్ ఈ వీడియో తర్వాత మీకు బెస్ట్ జోన్ దేనికి అప్లై చేస్తే బాగుంటుంది దానికి సంబంధించిన వీడియో కావాలంటే కింద ఆర్ఆర్బీ ఏఎల్పీ బెస్ట్ జోన్ అని కింద అయితే కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా తీసుకొస్తాను, ఏ జోన్ నుంచి అప్లై చేస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా ఇది కొత్త నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్. సో దీనిలో 1 by 1 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుని ఆ చేంజెస్ ఏంటి, దాన్ని ఎలాగా మనం హ్యాండిల్ చేయాలి ఏంటి మాట్లాడుకుందాం. దీనికి సంబంధించిన షార్ట్ నోటీస్ అనేది మనకి మార్చిలోనే వచ్చింది. అయితే అప్లై ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే 15th మే నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే రేపటి నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 14th జూన్ వరకు మీకు లాస్ట్ డేట్ అనమాట. నైట్ 12 అయ్యేలోపు మీరు అప్లై అయితే చేసుకోవాలి. అయితే తప్పులు లేకుండా అప్లై చేయడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్లికేషన్ మనం అప్లై చేసేటప్పుడే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రిజెక్ట్ అయితే ఇంకా మీరు ఎగ్జామ్ అన్నది రాయలేరు అనమాట. సో దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ డీటెయిల్ వీడియో కావాలంటే అది కూడా కామెంట్ చేయండి, అది కూడా వీడియో చేద్దాం. అండ్ ఏఎల్పీకి సంబంధించి చూసుకుంటే జాబ్ గురించి లెవెల్ 2కి సంబంధించిన పోస్ట్ ఇది. ఓకే, 19,900 ఇనీషియల్ పే అన్నది. బట్ కానీ శాలరీ వైజ్ చూసుకుంటే చాలా మంచి శాలరీ అయితే వస్తుంది. ఓకే, అండ్ విత్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, రైల్వేకి సంబంధించిన జాబ్. అండ్ దీనిలో చాలా బెనిఫిట్స్ మీకు ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే దీనికి మీకు A1 మెడికల్ స్టాండర్డ్ అయితే ఉండాలి. ఓకే, అంటే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, లైక్ సైట్ ఉండకూడదు, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఆ స్పెసిఫికేషన్స్ నేను చూపిస్తాను. అండ్ దానికి సంబంధించి డీటెయిల్ వీడియో కూడా ఆల్రెడీ నేను చేశాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. ఓకే, సో ఆ మెడికల్ స్టాండర్డ్ ఉంటే మాత్రమే అప్లై చేయగలుగుతారు. అండ్ ఏజ్ అనేది 18 years to 30 years మధ్యలో ఉండాలి. ఎప్పటికీ ఏజ్ మీకు కౌంటింగ్ అన్నది 1st July 2026కి చేస్తారు. ఓకే, సో ఆ టైం కల్లా 18 to 30 మధ్యలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి వేకెన్సీస్ కూడా పెంచారు అనమాట. ఓకే, ఇదిగోండి లాస్ట్ టైం చూసుకుంటే 9,970 ఉన్నాయి కదా, ఇప్పుడు మనకు ఒక 2,000 వరకు వేకెన్సీస్ అన్నవి పెంచారు ఈ ఇయర్. అండ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఈమెయిల్, మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దీనికి ఈమెయిల్ చేయొచ్చు. అండ్ ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, చెక్అవుట్ అయితే చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టెక్నికల్ ఇష్యూస్ మీద అప్లై చేసేటప్పుడు వీళ్ళకి కాల్ చేయొచ్చు. ఓకే, అయితే చేసేటప్పుడు 10 AM నుంచి 5 PM మధ్యలో వర్కింగ్ డేస్లో మాత్రమే చేయండి, మిగతా టైంలో అవైలబుల్గా ఉండదు. అండ్ A1 ఫిట్నెస్ గురించి చెప్తానన్నాం కదా. A1 ఫిట్నెస్ అంటే మీకు డిస్టెంట్ విజన్ 6/6 ఉండాలి, వితౌట్ గ్లాసెస్, అంటే స్పెట్స్ ఉండకూడదు. అలాగే ఫాగింగ్ టెస్ట్ అన్నది క్లియర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నియర్ విజన్ టెస్ట్, అలాగే మీరు కలర్ విజన్ టెస్ట్ పాస్ అవ్వాలి. బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, అలాగే నైట్ విజన్, మిసోపిక్ విజన్, ఇవన్నీ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏంటి బ్రో అంటే ఒక్కొక్క దాని గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ దానికి సంబంధించి వీడియో అన్నది చేశాను అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ రైల్వే మెడికల్ టెస్ట్ అని ఉంది కదా, ఇది నేను ఎండ్ స్క్రీన్లో కానీ పైన ఐ బటన్లో కానీ ఇస్తాను. ఈ వీడియో చూడండి, అసలు ఏమేమి టెస్టులు చేస్తారు, ఎలా ఉంటుంది ప్రాసెస్, అన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చు. ఓకే, బేసిక్గా ఏంటంటే మీరు హెల్దీగా ఉండి ఫిట్గా ఉండి మీ ఐస్ బాగున్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మీరు అప్లై అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా, అది మెయిన్ థింగ్. డీటెయిల్గా కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. అండ్ ప్రాపర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మీకు. SC ST అయితే 5 years వరకు, అలాగే OBC నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళకి డిఫరెంట్గా ఉంటాయి కదా, వాళ్ళకి కూడా 3 years, 6 years, 8 years అలాగా ఉందన్నమాట. అండ్ దీనికి అప్లై చేయాలి అంటే ఎంత ఫీజు పే చేయాలి అని కూడా మీకు చాలామందికి కొత్తగా ఉన్న వాళ్ళకైతే డౌట్ రావచ్చు. మీరు కనుక SC కానీ ST కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్ ఆర్ మైనారిటీస్కి సంబంధించి లేదా EBC ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయితే మీరు 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అది కూడా మీకు రిటర్న్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ స్టేజ్ CBTకి మీరు అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన తర్వాత రిటర్న్ అయితే వచ్చేస్తుంది ఆ 250 కూడా. అదే వీళ్ళు కాకుండా మిగతా ఎవరైనా కానీ UR కానీ మిగతా వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. అందులో మీకు 400 రూపీస్ ట్యాక్సెస్ అవి డిడక్ట్ చేసుకుని ఫస్ట్ స్టేజ్ CBT మీరు అపీర్ అయిన తర్వాత అది మీకు 400 తిరిగి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, సో అది ఫీజుకి సంబంధించి. అండ్ ఎవరైతే OBC క్యాండిడేట్స్ ఉన్నారో మీరు మీ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు అది ఖచ్చితంగా
ఆఫ్టర్ April 1st 2026 అంటే లేటెస్ట్ది April 1st తర్వాతది మాత్రమే మీరు తీసుకోవాలి. అది కూడా ఎప్పుడులోపు క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే క్లోజింగ్ డేట్ ఉందో ఈ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఉంటుంది కదా ఈ నోటిఫికేషన్ దానికంటే ముందు ఈ విండోలో మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అంటే లేటెస్ట్ ఓబీసీ సర్టిఫికేట్ మాత్రమే మీరు అప్లై చేయగలుగుతారు. ఈవెన్ మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అయితే కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి సంబంధించింది మాత్రమే మీరు ఇక్కడ ఇవ్వాలి. ఓకే, దానికంటే ముందుది ఇవ్వద్దు. అండ్ ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ స్టేజ్లో చాలా పెద్ద చేంజ్ ఉందని చెప్పాను కదా. సో ఏంటి ఆ చేంజ్ అన్నది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి స్టేజ్ వైజ్ చూడండి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ CBT 1 జరుగుతుంది, తర్వాత సెకండ్ స్టేజ్ CBT జరుగుద్ది, తర్వాత CBAT, తర్వాత DV మెడికల్. వీటిల్లో మేజర్ చేంజ్ ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ స్టేజ్ CBTలో ఎగ్జామ్ అన్నది సేమ్ 60 minutes ఇదివరకు లాగే, అలాగే 75 questions, అలాగే నెగిటివ్ మార్కింగ్ 1/3, నార్మలైజేషన్ ఉంటుంది మల్టిపుల్ షిఫ్ట్లో జరిగినప్పుడు, ఇవన్నీ కామనే. మరి ఇక్కడ సిలబస్ చూసుకుంటే మ్యాథ్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది. అయితే చేంజ్ ఏమొచ్చిందంటే ఇంతకుముందు మనకి ఎక్స్ట్రాగా GA కూడా ఉండేదన్నమాట. ఓకే, అంటే కరెంట్ అఫైర్స్ కూడా ఉండేది, చూపిస్తాను చూడండి. ఇది చూసారా CBT 1 ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించింది 2025 నోటిఫికేషన్. ఇక్కడ చూడండి మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్తో పాటు GA జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్, అది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరల్, తర్వాత పర్సనాలిటీ శాఖ ఇవే ఇలాగా బేసిక్గా కరెంట్ అఫైర్స్ కానీ GA కానీ ఉండేది. ఇప్పుడు అది తీసేశారన్నమాట ఫస్ట్ స్టేజ్ CBTలో. సో ఇప్పుడు మీరు జస్ట్ ఫస్ట్ స్టేజ్కి 3 మెయిన్గా మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ మాత్రమే చదివితే సరిపోతుంది. ఓకే, అండ్ సెకండ్ స్టేజ్ CBTలో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే సెకండ్ స్టేజ్ CBT మనకి 2 partsలో జరుగుతుంది. ఒకటి పార్ట్ A 90 minutes 100 questions ఉంటుంది, నెక్స్ట్ పార్ట్ B 60 minutes 75 questions ఉంటాయి. రెండు ఎందుకు పార్ట్ A పార్ట్ B అంటే పార్ట్ Bలో మీకు ట్రేడ్ ఏదైతే మీరు ITIలో తీసుకుంటారో ట్రేడ్, లేదా మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే ట్రేడ్ ఇస్తారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ పార్ట్ Bలో ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ పార్ట్ Aలో ప్యూర్గా మీకు ఏదైతే మ్యాథ్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకి మెరిట్ అన్నది పార్ట్ A నుంచే తీసుకున్నా కూడా పార్ట్ B వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 35 marks వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు పార్ట్ Bలో, అప్పుడే మీ పార్ట్ A అన్నది కన్సిడర్ చేస్తారు. ఓకేనా, సో ఇందులో కూడా ఏమేమి ఉన్నాయి సిలబస్ చూడండి. పార్ట్ Aకి వచ్చేటప్పటికి మ్యాథ్స్, అలాగే రీజనింగ్, అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇక్కడ ఈ 3 టాపిక్స్ ఉన్నాయి సేమే ఇంతకుముందు లాగే. అండ్ పార్ట్ B కూడా మీకు సేమ్ పాత దానిలాగే ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ వాటి సిలబసెస్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఈ 2 అయిపోయిన తర్వాత CBAT ఉంటుంది, అంటే సైకోమెట్రీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ దాకా సేమే. మళ్ళీ ఇక్కడ ఒక బిగ్ చేంజ్, చాలా చాలా పెద్ద చేంజ్ ఉంది. అది ఏంటి అంటే ఈ రేషియో 50-50% ఏదైతే పార్ట్ A నుంచి మెరిట్ తీస్తారు ఫైనల్గా జాబ్ కోసం చూసే స్కోర్ ఎందులోంచి తీసుకుంటారు, పార్ట్ A ఆఫ్ CBT నుంచి తీసుకుంటారు. సో దానిలో వచ్చిన మార్క్స్లోంచి 50%, అలాగే ఈ CBAT ఏదైతే ఉందో అంటే సైకోమెట్రీ టెస్ట్ ఉంది కదా దానిలోంచి వచ్చిన మార్క్స్ నుంచి 50% తీసుకుంటారు. సో ఇందులో చేంజ్ ఏముంది అంటే ఇంతకుముందు పార్ట్ A నుంచి 70% తీసుకునేవారు. CBT 2 అన్నది ఎక్కువ వెయిటేజ్ అన్నది ఉండేది, ఇప్పుడు అది తగ్గించి ఇంతకుముందు 30% తీసుకునేవారు CBAT నుంచి, దాన్ని 50%కి పెంచారు. ఇక్కడ చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి, ఈ 50% అంటే ఎలా తీసుకుంటారు అని. అంటే CBATలో 15 marks రావాలా, 20 marks రావాలా ఇలా అడుగుతున్నారు. అలా కాదు మీరు చూడాల్సింది. ఇక్కడ మనకి చూసే 2 ఐటమ్స్ ఏంటి, పార్ట్ A చూస్తారు CBT 2లో, దానికి 100 marks క్వశ్చన్స్. ఓకే, సో ఇందులోంచి మీరు ఎంతైనా తెచ్చుకోండి, అంటే 90 తెచ్చుకోండి, 70 తెచ్చుకోండి, లేదా 60 తెచ్చుకోండి. మీరు ఎంత తెచ్చుకున్నా దానిలోంచి 50% తీసుకుంటారు, అంటే మీరు తెచ్చుకున్న దానిలో సగం తీసుకుంటారు అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ మీకు ఏం మిగిలింది CBAT. సో CBATలో మీకు బ్యాటరీ వైజ్ టెస్ట్లు అయితే ఉంటాయి. సో అన్ని టెస్టులు మీకు టోటల్ 100కి ఉండదు మీకు ఎగ్జామ్ పెట్టినప్పుడు, కానీ అన్ని టెస్టులకి సంబంధించి మొత్తం స్కోర్ని 100కి తీసుకుంటారనమాట. తీసుకుని మీకు టోటల్ ఎంతైతే వస్తుందో దానిలోంచి 50% అంటే సగం తీసుకుని ఇందాక చెప్పిన సగానికి యాడ్ చేసి టోటల్ మెరిట్ అన్నది చూస్తారు. ఇవన్నీ మీరు మైండ్లోంచి తీసేయండి మెయిన్గా, ఎందుకంటే మీకు మారింది సిలబస్ ఏమీ మారలేదు. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు సేమ్ ప్రిపేర్ అవ్వాలి రెండిట్లోనూ. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కేర్ఫుల్గా CBAT ఇంకా బెటర్గా రాయాలి అని ఉండాలంతే. ఓకే, ఇక్కడ మనకి ఈ రెండు ఎగ్జామ్స్ మీకు సిలబస్లో ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అండ్ ఇందులో కూడా ఇంతకుముందు వెయిటేజ్ అన్నది దీనిలో 70% 30% ఉండేది, ఇప్పుడు 50-50 అయ్యింది. అంటే రెండింటినీ ఈక్వల్గా
బాగా చదవాలి అని అనుకోండి అంతే. ఏం చేసే పని లేదు. సిలబస్లో ఏం చేంజ్ లేదు కాబట్టి మీరు ఏం చేంజ్ చేసుకునే పని లేదు. మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి అంతే, సింపుల్గా చెప్పాలంటే. లేదు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఈ టాపిక్ మీద అంటే అందరూ కింద కామెంట్ చేయండి, మీ డౌట్స్ ఏంటి అన్నది కలిపి ఒకసారి ఒక వీడియో క్లారిఫికేషన్ వీడియో అన్నది చేద్దాం విత్ ఎగ్జాంపుల్స్తో. అండ్ ఇప్పుడు మెయిన్గా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరు అప్లై చేయొచ్చు అంటే 10th ప్లస్ ITI ఎవరైతే చేశారో ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ NCVT కానీ SCVT నుంచి రికగ్నైజ్ అయిన ITIs నుంచి 10th ప్లస్ ITI చేసిన వాళ్ళు మీరు దీనికి అప్లై చేయొచ్చు. అయితే ఏమేమి ట్రేడ్స్ ఇచ్చారు చూడండి, ఫెట్రా, ఎలక్ట్రీషియను, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్, మెయింటెనెన్స్ మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, అలాగే మెకానిక్ మోటార్ వెహికల్స్, వైర్మెన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, మెకానిక్ డీజిల్ అండ్ తర్వాత హీట్ ఇంజన్ టర్నర్, మెకానిస్ట్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్. ఈ ట్రేడ్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే ITI చేసిన వాళ్ళు 10th ప్లస్ ITI ఉన్న వాళ్ళు అప్లై అయితే చేయొచ్చు. అండ్ అదే కాకుండా ఇంకెవరు అప్లై చేయొచ్చు అంటే 10th ప్లస్ CCAT ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట, కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇట్లా ITI చేయకుండా మీరు 10th చేసి దాని తర్వాత 3 years డిప్లొమా చేశారు అనుకోండి, మీరు కూడా మెకానికల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కానీ వీటిల్లో దేనిలో అయినా 3 years డిప్లొమా ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా వీటి కాంబినేషన్స్ ఉన్న డిగ్రీ అంటే బీటెక్ BE వీళ్ళు కూడా ఆ కాంబినేషన్స్లో ఉన్న బీటెక్ BE వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా, బీటెక్ BE అలాగే ITI వీళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ALPకి సంబంధించి. కాకపోతే మెడికల్ రిక్వైర్మెంట్ కూడా చూసుకోండి, మీకు ఆ మెడికల్ స్టాండర్డ్ ఉంటేనే, స్పెట్స్ అన్న ఉండకూడదు. అంటే ఇక్కడ మీకు జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. ఇందాక చెప్తా అన్నాను కదా, మనకి ఏంటంటే RRB వైజ్ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నైతే 11,000 పోస్టులు ఉన్నాయో 11,000 పోస్టులకి మీరు అప్లై చేయలేరు. మీ జోన్లో మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి టోటల్. ఇప్పుడు అహ్మదాబాద్ అప్లై చేస్తే మీకు ఓన్లీ 147 పోస్టులు ఉన్నట్టు, వాటికి మాత్రం అప్లై చేయగలుగుతారు. సో అలా RRB వైజ్ మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. సో దీనిలో ఏది బెస్ట్ జోన్ జాబ్ తెచ్చుకోవడానికి కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, RRB ALP బెస్ట్ జోన్ అని ఆ వీడియో చేద్దాం. అండ్ పర్టికులర్గా సికింద్రాబాద్ గురించి మాట్లాడితే, ఎందుకంటే మన తెలుగు జోన్ కదా, సో తెలుగు వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉంటారు ఇక్కడ. సో టోటల్ ఒక 1300-1400 పోస్టులు దగ్గరగా ఉన్నాయన్నమాట సికింద్రాబాద్ జోన్లో. సో పర్లేదు ఉన్న వాటిల్లో. అండ్ డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం జోన్ గురించి. అయితే ఇక్కడ మనకి ఇది నోటిఫికేషన్ పడింది, ఓకే, ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ అన్నది పడుతుంది, కానీ స్టోరీ అన్నది రిపీట్ అనమాట. నోటిఫికేషన్ పడిన ఒక 2 days మనకి స్టూడెంట్స్ హ్యాపీగా ఉంటారు, తర్వాత మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని ఫుల్ మోటివేషన్లో ఉంటారు. తర్వాత మెల్లమెల్లగా మనకి సరే ఎగ్జామ్ డేట్ వచ్చాక చదువుదాం ఇట్లా చాలామంది అయితే నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఆ మధ్యలో మళ్ళీ మనకు ఒక్కొక్కసారి ఏంటంటే పోస్ట్ పోన్ అవ్వటం ఇట్లాంటివి జరుగుతుంటే తర్వాత ఏదో ఒక సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్తోనో డీవియేట్ అయిపోతారు కంప్లీట్గా. IPL ఉందనో లేకపోతే వాట్ ఎవర్ ఏదో ఒక రీజన్కి ఫైనల్గా ఎగ్జామ్ ఎలాగోలాగా రాసేసి కట్ ఆఫ్స్ కోసం చూసుకుంటుంటారు. చాలామంది అక్కడ ఎక్కువగా లాస్ అవుతారు అనమాట. సో ఈ స్టోరీ కాకుండా నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఈ జాబ్, ఈ ALP జాబ్ అన్నది ఓన్లీ టాపర్లే క్లియర్ చేస్తారు అట్లాంటివి ఏం లేదు. ఇది మనకి యావరేజ్ స్టూడెంట్ కూడా క్లియర్ చేయొచ్చు. ఓకే, ప్రొవైడెడ్ అంటే ఏం కావాలి దీనికి మనకి అంటే కన్సిస్టెన్సీ. మీరు ప్రాపర్గా డిసిప్లైన్డ్గా చదువుకోవాలన్నమాట. ఈ సిలబస్ ఏదైతే ఉందో ప్రాపర్గా ఫస్ట్ మీరు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి, తర్వాత దానికి సంబంధించిన రివిజన్ చేసుకోవాలి, అంటే PYQs తర్వాత మార్క్స్ రాయాలన్నమాట. స్మార్ట్గా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి క్వశ్చన్స్ తక్కువ వస్తాయి, దానికోసం నెలలు కూర్చోవడం కాకుండా ఫస్ట్ ఏది ఇంపార్టెంట్, ఏది మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి, సో అట్లా వైజ్గా మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ అయితే ఏది నెససరీ, ఏది ఎంత టైంలో చదవాలి ఏంటి అని కనుక మనం కరెక్ట్గా ఫాలో అయితే యావరేజ్ స్టూడెంట్ కూడా ఈ జాబ్ అన్నది ఈజీగా క్లియర్ చేయొచ్చు. నాకు తెలిసి ఈ వీడియో చూసిన వల్ల చాలామంది అండర్ ప్రెషర్లో ఉంటారు. లైక్ కొంతమంది అన్ఎంప్లాయిడ్, కొంతమంది ఏంటి చాలా వరకు అన్ఎంప్లాయిడ్ ఉండొచ్చు, అండ్ రిలేటివ్స్తో ఇట్లాంటివి ఫేస్ చేస్తూ ఉండొచ్చు. లేదు ప్రీవియస్గా ఆల్రెడీ రాసి బార్డర్లో మిస్ అయిన వాళ్ళు, లేకపోతే ఒక 2-3 మార్క్స్లో మిస్ అయిన వాళ్ళు ఉండొచ్చు. లేదు ఈ కాంపిటీషన్ చూసి మనం ట్రై చేయడం కూడా వేస్ట్ అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ అండర్స్టాండ్ వన్ థింగ్, లైక్ ఈ జాబ్ ఏదైతే రైల్వే జాబ్ చాలా మందికి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేయొచ్చు. లైక్
వెరీ గుడ్ శాలరీ వస్తుంది మీకు ఏఎల్పికి సంబంధించి, మంచి రెస్పెక్ట్ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ ని మీరు ఒక పీడిఎఫ్ లాగా చూడొద్దు, ఇది ఒక ఆపర్చునిటీగా చూడండి. మనం ప్రాపర్గా మీకు ఫ్రీగా యూట్యూబ్ త్రూ గైడ్ చేస్తున్నాం. నేను ఆల్రెడీ ఈ ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్ విత్ ఎ వెరీ గుడ్ స్కోర్ 90 మార్క్స్ దగ్గరగా 89 పాయింట్ సంథింగ్ స్కోర్తో 100కి క్లియర్ చేశాను ఈ నోటిఫికేషన్ అన్నది, ఏఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్ అన్నది. సో నేను మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాను. అలాగే నేను ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. సో నాకు మంచి నాలెడ్జ్ అయితే ఉంది దీని మీద. డెఫినెట్గా నేను మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేయగలుగుతాను. ఈ రైల్వేకి సంబంధించిన క్లాసెస్ కానీ లేకపోతే ఏఎల్పి గురించి పర్టికులర్గా మాట్లాడితే నేను సిబిఐటి ఫ్రీగా తెలుగులో ఫస్ట్గా ప్రొవైడ్ చేసింది యూట్యూబ్లో మన ఛానల్ అనమాట. సో మీకు డెఫినెట్గా మన ఛానల్ త్రూ ప్రాపర్ గైడెన్స్, దాంతోపాటు క్లాసెస్ కానీ మీకు అప్డేట్స్ కానీ అన్నీ వస్తాయి. మీరు జస్ట్ ఫాలో అవ్వండి, మన ఛానల్ని ఫాలో అవుతూ ప్రాపర్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అయితే ఇక్కడ మనకి ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే 100-200 కోసం చూసుకోవడం కావచ్చు, లేకపోతే సరిగ్గా తెలియకపోవడం కావచ్చు, ర్యాండమ్గా ఏ వీడియో యూట్యూబ్లో ర్యాండమ్ వీడియోస్ చూసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ప్రాపర్ సిలబస్ కవరేజ్ అన్నది కాకుండా ర్యాండమ్ వీడియోస్ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క దగ్గర నుంచి చూసుకుంటా ఏం బుక్స్ చదవాలో తెలియక దొరికిన బుక్స్ చదువుతుంటారు. సో ఇన్ డెప్త్ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం అంటే ఆ కాన్సెప్ట్లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ అయితే తీసుకోరనమాట. ఓకే, సో మీకు అటువంటి ఇష్యూస్ రాకుండా నేను ఆల్రెడీ క్లాస్ దీనికి సంబంధించి కంప్లీట్ కోర్స్ అన్నది చేశాను అనమాట ఏఎల్పికి సంబంధించి. ఓకేనా, ఇందులో మీకు కంప్లీట్గా CBT 1 అలాగే CBT 2 పార్ట్ ఏ ఏదైతే ఉందో అది అండ్ CBAT మొత్తం కూడా కవర్ అయిపోతుంది. అండ్ చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మీరు ఏం వెతుక్కునే పని లేకుండా ఎక్కడి నుంచి చదవాలి ఏం చదవాలి ఇదేం లేకుండా మొత్తం కూడా ఒక దగ్గరే కవర్ అయిపోద్ది. దట్ టు ది బెస్ట్ క్లాసెస్. ఇందులో మనకి క్లాస్ చెప్పిన మిగతా వాళ్ళు కూడా మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డెమోస్ కూడా మీరు చూడొచ్చు. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. డెఫినెట్గా దీన్ని పర్చేజ్ చేసి చదవటం స్టార్ట్ అయితే చేయండి. అండ్ కూపన్ కోడ్ ALP 2026 అని కనుక ఇచ్చారు అనుకోండి, ఆల్రెడీ మనం చాలా తక్కువ ప్రైస్ ఉంది కదా, ఒక 200 డిస్కౌంట్ అన్నది వస్తుంది. సో విత్ ఇన్ 1000లో మీకు ఫుల్ ALP కోర్స్ అన్నది వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ ఇప్పుడు మనకు ఈ రోజుల్లో చూసుకుంటే ఒక మూవీ టికెట్ కూడా అంత తక్కువకి ఫస్ట్ రోజు రావట్లేదు. సో ఇది 1 year వ్యాలిడిటీతో మీకు ఫుల్ కోర్స్ అన్నది వస్తుంది. సో డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ ఏ లెవెల్గా చెప్తున్నాం ఏంటి మీకు ఒక అర్థం అవుతుంది. డెమోస్ అవి చూడండి, డెఫినెట్గా ఉపయోగపడే క్లాసెస్ అయితే ఉంటాయి. సో తీసుకోవడానికి ట్రై చేయండి, ఫుల్ నేనైతే రికమెండ్ చేస్తాను. సో అయిపోయిన మిస్టేక్స్ని పక్కన పెట్టేసి ప్రాపర్ ప్రిపరేషన్ అన్నది చేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఇంకా టైం టేబుల్ కావచ్చు, వాట్ ఎవర్ వీడియోస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కావచ్చు, మీకు ఏ వీడియో కావాలన్నా కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ అయితే చేస్తాను. అండ్ కేవలం ALP అనే కాదు, రైల్వేకి సంబంధించిన ప్రతి ఒక్క క్లాస్ మీకు అంటే అన్ని ఎగ్జామ్స్ సంబంధించి దొరుకుతాయి. ఫుల్ బ్యాచెస్, టెక్నీషియన్, గ్రూప్ డి ఇవన్నీ అండ్ సబ్జెక్ట్ వైజ్ కూడా దొరుకుతుంది. కానీ ఫుల్ కోర్స్ తీసుకోండి, ఎందుకంటే ఒక్క సబ్జెక్ట్స్ అయితే సరిపోదు. మీరు ప్రాపర్గా మొత్తం అన్ని కవర్ చేసుకుంటేనే జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ క్లాసెస్ కోసం మీరు కింద డిస్క్రిప్షన్లో నేను ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఇచ్చాను. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాసెస్ అక్కడి నుంచి తీసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా అప్డేట్స్ వచ్చిన వెంటనే తెలుసుకోవాలి అనుకుంటే, అది రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ అవ్వండి. అప్డేట్స్ వచ్చిన వెంటనే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. రియల్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అక్కడ పోస్ట్ అవుతుంది. ఓకే, పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఇస్తాను, కావాలంటే మీరు నన్ను ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నుంచి ఫాలో అవుతూ ఉండండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకొని ఫాలో అవుతూ ఉండండి. దీనికి సంబంధించి మీకు యూజ్ఫుల్ వీడియోస్ వరుసగా సిరీస్గా వస్తుంటాయి. మీకు డెఫినెట్గా అవన్నీ ఉపయోగపడతాయి, ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ వాట్ ఎవర్. అండ్ నేను మీకు ఒక టాస్క్ కూడా ఇస్తాను. కింద కామెంట్లో ALP 2026 ఐ విల్ క్రాక్ ఇట్ అని కామెంట్ చేయండి. లేదా తెలుగులో కామెంట్ చేసేవాళ్ళు తెలుగులో కామెంట్ చేయండి, ఈ జాబ్ నేను కొడతాను అని కామెంట్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి కావాలంటే మీరు మీ వాల్పేపర్ కింద కానీ ఎట్లయినా పెట్టుకుని రిమైండ్ అవుతూ ఉండాలి. మోటివేషన్ వస్తుంది మీకు, సో దట్ గుర్తుంటుంది. ఒకవేళ ఏమైనా డీవియేట్ అయినా చూసినప్పుడు వెంటనే మళ్ళీ అలర్ట్ అయ్యి చదువుకోగలుగుతారు. ఓకే, ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఏదైతే మెడికల్ టెస్ట్స్ గురించి తెలియాలి అనుకుంటే నేను ఆ వీడియో ఇస్తాను. ఐడియా లేని వాళ్ళు ఆ వీడియో తప్పకుండా చూడండి. ఏమేమి మెడికల్ టెస్టులు ఉంటాయి, ఎలా చేస్తారు అన్నది తెలుస్తుంది. అలాగే ALPకి సంబంధించిన శాలరీ వీడియో కూడా
నేను ఆల్రెడీ చేశాను, అది కూడా 6 years బ్యాక్. ఇప్పుడు ఇంకా చాలా పెరుగుతుంది. ఒక ఐడియా కోసం కావాలనుకుంటే ఆ వీడియో కూడా నేను స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా వీడియో టాపిక్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.